గంగంటే ఒక బొమ్మండి. బొమ్మను పట్టుకున్నారు మన శంకరుడు. శిఖల్లో దాచాడట. శిఖల లోపల గంగమ్మ తల్లి అంటుంది, శంకరా మీ అమ్మగారిని కాదన్నావు, నన్ను శిఖల్లో దాచావు. ఈ శిఖ నాకు సాగటం లేదు, ఉక్కిరి బిక్కిరైపోతున్నాను, నాకు వేరే మార్గము కావాలి అనగానే గంగాదేవిని మన శంకరుడుండి ఒక దార కింద ఇచ్చాడు. గోవిందా ఎప్పుడైతే దార కింద చేశాడు నాయన, ఆ మహాతల్లికి ఎక్కడికి వెళ్ళినా నీళ్లు కనపడుతుందట. అడవిలో ఒక కోనేరు కాయించాడు మహానుభావుడు. కోనేరులో నీళ్లు మురికి నీళ్లుగా చిట్టించాడు. ఆ మురికి నీటిలో స్నానం చేస్తుందా చేయదనుకున్నాడు శంకరుడు. ఎదుర్కొన్నాడు శంకరుడు అండి. మహాతల్లి కోనేరు చూసింది, నాకు నీళ్లు శుద్ధి కోసము అటువంటి కోనేరులో మురికి నీటిలో స్నానం చేసి అంటారా వచ్చేస్తుందట. శంకర్లు చూశాడు, అదే ఈవిడ గంగా తాళం వచ్చేస్తుంది, నన్ను గ్రామం తీర్చాలంటాది, నేను తీర్చాలంటాను. నేరం చేస్తే అదే పోతుంది. ఈవిడ గ్రామానికి మనం తీర్చామంటే ఈ భూలోకములో ఈ కలియుగములో ఈ మానవులందరూ కూడా ఇదే విధముగా కన్న తలనే కామం తీర్చమంటారు. ఇటువంటి స్త్రీని ఇక్కడ మార్చేస్తాను. ఇటువంటి స్త్రీ భూలోకంలో ఉందంటే భూలోకం అంతా ఇదే విధంగా పుల్లగత మారిపోద్ది. ఆది సిద్ధిని ఆది శంకరుడు ఏం చేశారయ్యా, ఏం చేస్తున్నారు? కంచగల్లా మహాతల్లి కుప్పల్లా కూలిపోయిందటండి. చూడండమ్మా, ఆదిశక్తి రథమార్చాడు శంకరుడు అండి. రథమార్చుకుని బ్రహ్మలోకి వెళ్ళి బ్రహ్మదేవుడికి ప్రాణం పోతున్నాడు. వీరిద్దరు కూడా వైకుంఠపట్నం వెళ్ళి విష్ణుమూర్తికి ప్రాణం పోస్తున్నారండి. ఈ ముగ్గురు కూడా ఆదిశక్తి ఉండే గూడు దగ్గరికి వచ్చారట. శంకరుడు ముగ్గురు కూడా చక్కగా కూర్చుని శంకరుడు అంటున్నాడు, అన్నా అల్లారా అమ్మగారు నా వద్దకు వచ్చింది, కామం తెచ్చమని కాని పట్టుబట్టింది, ఎంత చెప్పినా వినలేదు, అబద్ధమాడాను, వాడిపోయి ఉండున్న వస్తువులను ఎవరు తీసుకుని ఆవిడ నద్దాంతరంగత మార్చినయ్యా, ఏమి చేస్తే బాగుంటదన్నయ్యా అన్నాడు శంకరుడండి. బ్రహ్మదేవుడు అంటున్నాడు, తమ్ములారా ఆవిడ గ్రామం గ్రామం అంటూ కన్ను మూసింది, ఆవిడ గ్రామాన్ని ఏదో విధంగా సేకరించాలి. ఆదిశక్తి ఉండే గోడు నుండి మన బ్రహ్మదేవుడమ్మ 4 భాగాలు వేసాడమ్మా. 4 భాగాలేసి 3 భాగాల బొమ్మలు చేసి ప్రాణాలు పోసి పేర్లు పెట్టి కళ్యాణం ఆడుతున్నారండి. బ్రహ్మదేవుడమ్మ సరస్వతి దేవి అని కళ్యాణం ఆడాడుకోయిందా. విష్ణుమూర్తి ఆది లక్ష్మీదేవి అని కళ్యాణం ఆడాడుకోయిందా. శంకరుడు పార్వతి అని పిల్లాడుతున్నాడు. ఇదంతా ఏంటనుకున్నారమ్మా, ఆవిడ నుండి గ్రామం నుండి భార్యల కింద సేకరించడం వల్లే మన భూలోకములో కలియుగములో దేవుళ్ళ కింద ఉన్నారటండి. లేని విడల తల్లి పెట్టిన శాపనాకారం ముగ్గురికి తప్పకుండా తగిలితిన్నటండి. ఇలా ఉంటుండగా ఇష్టమూర్తి అంటున్నాడు, అన్న బ్రహ్మదేవ ఆవిడ గ్రామాన్ని అయితే భార్యల కింద సేకరించావు, చాలా బాగుంది. అమ్మంటే ఎవరు, తల్లి అంటే ఎవరు, తల్లి లేనిదే తనువు లేదు కదా అన్నాడండి విష్ణుమూర్తి. బ్రహ్మదేవుడు అంటున్నాడు, తమ్ములారా అదిగో 4వ భాగం బూడిదుంది, ఆ బూడిద మనకమ్మ అవుతుంది. ఏమిటయ్యా బూడిద మనకమ్మ, ఆ బూడిదని ఏం చేస్తారో చూడని మన బ్రహ్మదేవుడమ్మ ఆ యొక్క బూడిద నుండి ఒక బొమ్మను చేస్తా ఉన్నాడమ్మా. 12 సీతులు పెట్టాడు, కిరీటము, శ్రీశూలము, కత్తి, కమండలము, విభూది, 3వ నేత్రం నుండి దారం పోస్తా ఉన్నాడట.
విష్ణుమూర్తిండి బొమ్మకి ప్రాణం పోసాడండి. విష్ణుమూర్తిండి బొమ్మకు ప్రాణం పోసాడు. శంకరుడమ్మ రాతలు రాస్తా ఉన్నాడండి. అభయమిస్తా ఉన్నాడట. ఆ మహాతల్లి అంటుంది, ఓ బ్రహ్మ విష్ణువు శంకర ఒంటరిగా పెట్టి ప్రాణం పోసారు. నా ఊరేమిటి, పేరేమిటి, ఉండవలసిన తానకమేది అని అడిగిందమ్మా మహాతల్లి. ఈ ముగ్గురు అంటున్నారు, అమ్మా నీకు ఊరుందమ్మా, పేరు ఉంది. ఏ విధంగా అనుకున్నాయేమో, మాకు ఒక అమ్మగా, ఇందుగా, పేరుగా, అటుకు విజయవాడ కొండప్పని పిలుస్తున్నావు. నీ పేరు దుర్గాదేవి. ఓ బ్రహ్మ, ఈ దుర్గనే పేరు నాకు వద్దు. అమ్మా దుర్గనే పేరు నీకు వద్దంటున్నావు, కారణం ఏంటమ్మా? ఈ పేరుకి చాలా కోరికలున్నాయి. కోరికలు తీర్చండి, దుర్గనే పేరు పెట్టండి. లేని విడలా ఆ పేరు నాకు వద్దు. అమ్మా నీకేం కావాలమ్మా? కోరిక ఇస్తామన్నారు. ఆ మహాతల్లి ఒక కాళికా రూపం అవతరించి ఈ ముగ్గురుని ఏమడుగుతున్నాయి? ఆవిడ ఒక అమ్మాము కోరుకుందట. ఈ ముగ్గురు అంటున్నారు, అంతే కదమ్మా, నువ్వు విజయవాడ కొండపైన పిలుస్తున్నావు తల్లి. విజయవాడ గ్రామ కాపురస్తులమ్మా నీ కారం పెడుతున్నారమ్మా. ఏమిటయ్యా? విజయవాడలో ఆరమా నాకంటదు, పుట్టదు,